జీహెచ్ఎంసీ యాప్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ యాప్తో జీహెచ్ఎంసీ సేవలు మరింత పారదర్శకం కానున్నాయి. జనన మరణ ధృవీకరణ పత్రం డౌన్లోడ్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తు స్థితి, ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్, రుసుము చెల్లింపులు, స్థానిక సమస్యలపై ఫిర్యాదులు ఈ యాప్తో ద్వారా చేయవచ్చు. గూగుల్ ప్లే స్టోర్లో ఉండే యాప్ను ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు వచ్చాక చాలా ఇంప్రూవ్ అయింది. ధన్బాద్, కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ బ్రదర్. ఇంట్లో ఉండి ఎక్కడైనా కూడా వాళ్ళు తీసుకునేటువంటి ఫెసిలిటీ సిటిజన్స్ కి అండ్ గవర్నెన్స్ అంటే మున్సిపల్ బాడీకి కానీ గవర్నమెంట్ కానీ దూరాన్ని తగ్గించడం, తర్వాత హెరాస్మెంట్ ను తగ్గించడం, డిస్కంఫర్ట్ ను తగ్గించడం, పాసిబుల్ కరప్షన్ ఇష్యూస్ ను తగ్గించుకోవడం, ఇవన్నీ చేసి సిటిజన్ కి ఏదైతే ఎంటైటిల్మెంట్ ఉందో అమర్త్య సేన్ చెప్పినట్టు దిస్ అన్ ఎంటైటిల్మెంట్ ఫర్ ద సిటిజన్స్. ఇట్ ఈస్ నాట్ బెగ్గింగ్, ఇట్ ఈస్ నథింగ్ న్యూ. He has born and his certificate he requires. Somebody in his family has dead, so he requires his certificate. సో దానికి కూడా మన చుట్టూ ఒక ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారంటే ఒక చట్టం మీద గౌరవంతో బాధ్యతగా అందరికంటే ముందు వచ్చి కట్టాలనుకున్నప్పుడు ఇంట్లో కూర్చొని బస్సులో ఉండి, రైల్వే స్టేషన్ లో ఉండి, లేకపోతే ఫ్లైట్ లో ఉండి కూడా కట్టగలిగేటువంటి ఫెసిలిటీ వాళ్ళకి ఇచ్చినట్టయితే దే ఫీల్ దే ఆర్ రెస్పెక్టెడ్, నెంబర్ 1, అండ్ హ్యాసిల్ ఫ్రీ. దానివల్లనే సార్ ఈ సంవత్సరం మాకు ఈ 3 నెలల్లో లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఒక 130 కోట్ల రూపాయలు ఎక్కువగా కూడా మేము కలెక్ట్ చేసుకోగలిగినాము ఈ ఆన్లైన్. రేపు ఢిల్లీ